ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్లో ఇప్పటి వరకు ఎన్నో క్రెడిట్ కార్డ్స్ లైఫ్ టైం ఫ్రీ వచ్చినాయి. బట్ యాక్సిస్ రివార్డ్స్ అనే క్రెడిట్ కార్డు ఇదే మొదటిసారి లైఫ్ టైం ఫ్రీ రావడం. నార్మల్గా ఈ కార్డు మీరు తీసుకోవాలి అని అంటే దీనికి జాయినింగ్ ఫీ అనేది 1000 రూపీస్ ఉంటుంది. యాన్యువల్ ఫీ అంటే ఇయర్లీ ఫీ ఉంటుంది కదా, అది 1000 రూపీస్ ఉంటుంది నార్మల్ టైమ్స్లో మీకు ఈ కార్డు కనుక అవసరం ఉండి తీసుకుంటే. ఎందుకంటే ఈ కార్డులో కొన్ని ప్రీమియం బెనిఫిట్స్ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఈ కార్డు లైఫ్ టైం ఫ్రీ వస్తుంది. అది కూడా లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. నవంబర్ 30 లోపు కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే లైఫ్ టైం ఫ్రీ వస్తుంది. సో లైఫ్ టైం ఫ్రీ వస్తుంది కాబట్టి ఎవరైతే ఒక మంచి క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నారో వాళ్ళు మాక్సిమం తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు దీని గురించి ఎలాంటి ఛార్జెస్, ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. కార్డు అవసరం పడ్డదా ప్యాకెట్లోకి వెళ్ళి తీసుకోవాలా, యూజ్ చేసుకోవాలా, బిల్ కట్టేసుకోవాలి, మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా దీని గురించి ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. లైఫ్ టైం ఫ్రీగా మీకు ఒక క్రెడిట్ కార్డు పక్కన ఉండిపోద్ది. వీడియో కంప్లీట్గా చూడండి. కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ మీకు నచ్చినాయి అనుకోండి, వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో డైరెక్ట్ ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ ప్రొవైడ్ చేస్తే, అఫీషియల్ లింక్. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని కార్డుకి అప్లై చేసుకోవచ్చు. కమింగ్ టు ద టాపిక్, ఈ కార్డు ప్రస్తుతం లైఫ్ టైం ఫ్రీ వచ్చినా కానీ మీకు వెల్కమ్ బెనిఫిట్ కింద కార్డు తీసుకున్న వాళ్ళకి 5000 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఒక్క ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఎంత అంటే 0.20 పైసా. 5000 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్కి అమౌంట్లో కన్వర్ట్ చేసుకుంటే 1000 రూపీస్ వస్తాయి. సో కార్డు లైఫ్ టైం ఫ్రీ వచ్చినప్పటికీ కూడా మీకు 1000 రూపీస్ వెల్కమ్ బెనిఫిట్ కింద ఫ్రీగా ఇస్తుంది. అండ్ రివార్డ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్డ్ని మీరు ఎక్కడ స్వైప్ చేసి ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు ప్రతి 125 రూపాయలకి 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అంటే ఎగ్జాంపుల్గా మీరు రెస్టారెంట్కి వెళ్తారు, లేకపోతే హోటల్కి వెళ్తారు, ఎక్కడైనా సరే స్వైపింగ్ మిషన్ ఉన్న దగ్గర స్వైప్ చేస్తారు కదా, స్వైప్ చేసినప్పుడు మాత్రం మీకు ప్రతి 125 రూపాయలకి 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 2 రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఎంత అంటే 0.40 పైసా. తక్కువనే అనిపించవచ్చు మీకు, కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే ఎట్లాంటి క్యాపింగ్ లేదు. అంటే మంత్లీ మీరు ఇంతవరకే ఖర్చు పెట్టండి ఇంతే రివార్డ్ పాయింట్స్ వస్తాయి అట్లేం లేదు. అన్లిమిటెడ్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ మీ కార్డు కనుక లిమిట్ ఎక్కువ ఉండి మీరు మంత్లీ 10,000, 50,000, 1,00,000 రూపాయలు పెట్టి ఎప్పుడైనా మొబైల్లో ఏసీఓ కొనాల్సిన టైం వచ్చింది అనుకోండి, అట్లాంటప్పుడు మీకు పెద్ద మొత్తంలో రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. తర్వాత చాలా మందికి యూజ్ అయ్యే సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి అపారెల్స్, అంటే మీరు క్లాత్స్ షాపింగ్ చేసినా, అంటే బయట క్లాత్ స్టోర్స్లో అయినా ఆన్లైన్లో అయినా క్లాత్ షాపింగ్ చేసినా, అండ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్. డిపార్ట్మెంటల్ స్టోర్ అంటే ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తా, డీమార్ట్ ఉంది కదండి, డీమార్ట్ని డిపార్ట్మెంటల్ స్టోర్ అంటారు. అందులో మీకు గ్రాసరీస్ దొరుకుతాయి, క్లాత్స్ దొరుకుతాయి, ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది కాబట్టి డిపార్ట్మెంటల్ స్టోర్ కిందకి వస్తుంది. సో అపారెల్స్ పైన అయినా డిపార్ట్మెంటల్ స్టోర్లో అయినా మీరు స్వైప్ చేసి ఏదైనా పర్చేజ్ చేస్తే మీకు 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అంటే ప్రతి 125 రూపాయల పైన 20 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 20 రివార్డ్ పాయింట్స్ని అమౌంట్లో క్యాల్కులేట్ చేస్తే 4 రూపీస్ వస్తాయి. సో ప్రతి 125 రూపాయలకి 4 రూపీస్ అంటే కొంచెం యూజ్ఫుల్లే. అండ్ ఈ 10x రివార్డ్ పాయింట్స్కి క్యాపింగ్ ఉంది. మంత్లీ ఒక్క స్టేట్మెంట్కి మీరు మాక్సిమం 7,000 రూపాయల ఖర్చుకి మాత్రమే వీళ్ళు 10x రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తారు. 7,000 రూపాయలకి 10x రివార్డ్ పాయింట్స్ క్యాల్కులేట్ చేసుకుంటే 220 రూపాయలు అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మంత్లీ ఈ కార్డ్ని వాడి అపారెల్స్లోను డిపార్ట్మెంటల్ స్టోర్స్లో మీరు 7,000 రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి, అందులో నుంచి 220 రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఒక్క స్టేట్మెంట్లో, ఒక 1 మంత్ స్టేట్మెంట్లో మీరు 30,000 రూపీస్ స్పెండ్ చేసారు అనుకోండి, 30,000 రూపీస్ ఖర్చు పెడితే మీకు ఎక్స్ట్రాగా 1,500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1,500 రివార్డ్ పాయింట్స్ని అమౌంట్లో క్యాల్కులేట్ చేసుకుంటే 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ మీరు స్విగ్గీ యూజ్ చేసే వాళ్ళు అయితే స్విగ్గీలో 500 రూపాయలకి సంబంధించిన ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, 500 రూపాయల్లో 150 రూపీస్ ఆఫ్ అవుతుంది. అంటే 350 రూపీస్కే మీకు ఆ ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా మంత్లీ 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. 150 2 టైమ్స్ అంటే 300 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు మీరు. అండ్ మీరు ఎక్కువగా ట్రావెల్ చేసేటోళ్ళు అయితే మీకు క్వార్టర్లీ 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా వస్తాయి. బట్ ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే లాస్ట్ 3 క్వార్టర్ మంత్స్ ఉంటాయి కదా, అందులో 50,000 అయినా మీరు ఈ కార్డును వాడి ఖర్చు పెట్టి ఉండాలి. కార్డు పక్కన పెడితే లాంజ్ యాక్సెస్ అయితే రాదు. సో ఇవి కార్డుకి సంబంధించిన కంప్లీట్ బెనిఫిట్స్. ఈ కార్డుకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ సిబిల్ స్కోర్ అనేది 736 అబోవ్ ఉంటే అప్లై చేసుకోండి, అప్రూవల్ వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ 736 కంటే కొంచెం తక్కువగా ఉన్నా కానీ మీకు ప్రీవియస్ ఈఎంఐస్, అంటే ఇంతకుముందు ఈఎంఐస్ అనేటివి ఎప్పుడు చెక్ బౌన్స్ కాకుండా ఆన్ టైం పేమెంట్స్ ఉన్నాయనుకోండి, అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సాలరీడ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. కార్డుకి అప్లై చేసుకునే లింక్ అనేది డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ నేమ్, పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసేయండి. మీరు అక్కడ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కార్డ్ చూపిస్తాయి, అక్కడ యాక్సిస్ రివార్డ్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత మీకు వీడియో కేవైసీ ఉందనుకోండి, అడిగిందనుకోండి, వీడియో కేవైసీ చేసుకొని ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. సో తర్వాత కార్డుకి సంబంధించిన
అప్రూవల్ స్టేటస్ అనేది మీకు మెయిల్ వస్తుంది. ఇన్ కేస్ కార్డుకి అప్లై చేసుకునే సెపరేట్ వీడియో మీకు కావాలి అని అంటే అప్లై అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా సెపరేట్గా డెడికేటెడ్గా చేసి పెడతా. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే టన్ అని నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా వీడియో చూడొచ్చు. అండ్ అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.